రేషన్ బియ్యం అక్రమ తరలింపును అరికట్టడానికి పోలీసులు, సివిల్ సప్లై అధికారులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. ముఖ్యంగా నాందేడ్ అకోలా 161 జాతీయ రహదారిపై నిఘా పెట్టారు. ప్రధానంగా రాత్రి సమయంలో రేషన్ బియ్యాన్ని ముఠా సభ్యులు తరలిస్తున్నట్టు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి పాలిష్ చేసి అధిక ధరలకు మార్కెట్లో విక్రయించే ముఠాలపై చర్యలు తీసుకుంటున్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా తరలింపుకు చెక్ పెట్టేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తమ ప్లాన్ ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని నాందేడ్ అకోలా 161 జాతీయ రహదారిపై చోటాకూర్ మండలం తాడదన్పల్లి టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుండి పీడీఎస్ బియ్యం లోడ్తో వస్తున్న కంటైనర్ వాహనాన్ని గుర్తించి ఆపి తనిఖీలు నిర్వహించారు. ఆ కంటైనర్ వాహనంలో బియ్యం సంచులతో ఉన్న లోడును గుర్తించారు. సంచుల్లో ఉన్నది పీడీఎస్ బియ్యంగా అనుమానించి డ్రైవర్ను ఆరా తీశారు. డ్రైవర్ పొంతలేని సమాధానాలు ఇచ్చాడు. బియ్యం లోడుకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు డ్రైవర్ వద్ద లేకపోవడంతో కంటైనర్ వాహనంతో పాటు అందులో ఉన్న పీడీఎస్ బియ్యం సంచులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం కంటైనర్ వాహనాన్ని పుల్కల్ ఎస్ఐ విశ్వజన్కు హ్యాండ్ ఓవర్ చేశారు. కంటైనర్ వాహనంలో సుమారు 350 క్వింటాల రేషన్ బియ్యాన్ని హైదరాబాద్ నుండి రాయచూర్కు తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం కంటైనర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కంటైనర్లో ఉన్న పీడీఎస్ బియ్యం సీజ్ చేసి విషయాన్ని పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ జిల్లా సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సివిల్ సప్లై అధికారులు వచ్చి పరిశీలించి పీడీఎస్ బియ్యంగా నిర్ధారించి ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఎస్ఐ విశ్వజన్ స్పష్టం చేశారు.